పవన్ కళ్యాణ్ గారు విత్ ఆల్ రిగార్డ్ ఆర్ ఏమన్నారు గ్లామర్, ఆయన ఈజ్ అన్ ఎమర్జింగ్ లీడర్ అండి. ఈజ్ ఇన్ ది ఫస్ట్ లెగ్ ఆఫ్ హిస్ సీరియస్ పొలిటికల్ లైఫ్. ఇప్పుడు ఈరోజు టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలని నిన్న సినిమా వాళ్ళతో కూర్చొని ఇలా చేయొచ్చు, షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు. ఉదాహరణకు జాతీయ దృష్టి ఉంటే అలా మాట్లాడడం ఎందుకని, షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు అనగానే మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ ఇండస్ట్రీ రెవెన్యూ ఆస్పెక్ట్లో మాట్లాడారు. అదే గవర్నమెంట్కి రెవెన్యూ రావాలని, రెవెన్యూనే కాదు జరగాలని, పరిశ్రమ అభివృద్ధి చెందాలని. విశాఖలో కూడా స్టూడియోలు అవి పెట్టారు కదా. చిరంజీవి ఇన్ఫ్యాక్ట్ వాజ్ ఫస్ట్ వెల్కమ్ వైజాగ్ డెవలప్మెంట్ అని. రెండవది నిన్న ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ ఈ షకావతులు వీళ్ళని కలిసి టూరిజం డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ను ఒక టూరిజం హబ్గా మార్చడం అన్నది. సో పవన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు కన్సాలిడేట్ హిజ్ ఓన్ బేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే అండ్ టు హెల్ప్ మోదీ. బీజేపీ ప్లాన్ కూడా ఒక 10 ఏళ్ల తర్వాత అదే ఉన్నపళంగా వాళ్ళవన్నీ అంతే కదా. విజన్ 2020 అని చంద్రబాబు గారు అంటమే కానీ వాళ్ళకి ఇంకా విజన్ వేరే ఉంది. వాళ్ళకి ఒక విజన్ ఆర్ఎస్ఎస్ విజన్ ఉంది, వెనక్కు ముందుకు అదంతా కూడా ఉంది. అందుకని అవన్నీ సంభవమే. ఈ పార్టీలను ఇలాగ ఉంచకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు డెఫినెట్గా పవర్ను కలుపుకునే అవకాశం ఉంటుంది.